నేమ్ ఫేమ్ ఎంతున్నా స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడకపోతే కష్టమే. మంచి కంటెంట్ ఉన్న సినిమాలో కూడా నటనకు తగినంత స్కోప్ లేకపోతే ఆర్టిస్టులకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలాంటి సిచ్యుయేషనే ఫేస్ చేస్తోందట గ్లామర్ డాల్ జాన్వీ కపూర్. దేవరా పెద్ది రెండు సినిమాల్లో తన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కు స్కోప్ లేకపోవడంతో డిసప్పాయింట్ అయిందట. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేయాలని, తొందరపడి ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పొద్దని డిసైడ్ అయిందట జాన్వీ. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక కేవలం సినిమా కథ, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ రోల్ హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ క్యారెక్టరైజేషన్ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కథలో రోల్ ఇంపార్టెన్స్ కంటే ఆమె గ్లామర్ నే ఎక్కువగా చూపించినట్లు ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ కపూర్ తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఆలోచనలో పడ్డట్లు టాక్. ఇప్పటికే ఆమె చేసిన దేవరా, పెద్ది సినిమాల్లో ఆమె పాత్రలకు వచ్చిన టాక్ జాన్వీని కొంత నిరాశకు గురి చేసిందని అంటున్నారు. టాలీవుడ్ లో తాను నటించిన రెండు సినిమాల్లోనూ ఆమెకు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు రాకపోవడం, గ్లామర్ కు మాత్రమే పరిమితమైపోయిందనే కామెంట్స్ రావడం జాన్వీని ఆలోచనలో పడేసినట్లుగా చెబుతున్నారు. పెద్ది సినిమాలో ఆమె పాత్రపై వస్తున్న నెగటివ్ రియాక్షన్ కూడా ఆమెను హర్ట్ చేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మంచి కంటెంట్, బలమైన క్యారెక్టర్స్ లేకుండా కేవలం స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చేసే పాత్రల కన్నా సినిమాలే ఒప్పుకోకపోవడం మంచిదని జాన్వీ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇక నుంచి మంచి రోల్, పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న స్టోరీలను పిక్ చేసుకోవాలని అనుకుంటోందంట జాన్వీ. పెద్ద స్టార్ హీరో, బిగ్ డైరెక్టర్ కాంబినేషన్ అని కాకుండా తన పాత్రకు, నటనకు అవకాశం ఉంటేనే సినిమా చెయ్యాలనుకుంటోందట. జాన్వీ మంచి స్క్రిప్ట్ కోసం వేచి చూస్తుందా, లేక ఇంకేదైనా కీలక డెసిషన్ తీసుకోబోతోందా అనేది హాట్ టాపిక్ గా మారింది.